నారాయణ శతకంలో ముఖ్యమైన పద్యాలని మన జీవితాలకు అన్వయించుకుంటూ కేవల నారాయణ స్మరణతో మనం జీవితాలని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోగలమో తెలుసుకుంటూ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ శతకం పోతన గారు రాయలేదు, ఎవరో రాశారు. దాని మీద వాదోపవాదాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనకి ప్రస్తుతం అనవసరమైన విషయాలు. బమ్మెరపోతన పేరు మీద ప్రసిద్ధమై ఉంది. ఎవరు రచించినా ఒకానొక విష్ణు భక్తుడు రచించాడు, అందులో సందేహమే లేదు. భావాలు చాలా బాగుంటాయి కాబట్టి మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఒక కావ్యాన్ని వింటున్నప్పుడు, ఒక గ్రంథాన్ని గురించి వింటున్నప్పుడు అది రాసిన వాళ్ళ గురించి ఏమైనా వివాదాస్పదమైన అంశాలు, వాద వివాదాలు ఉంటే దాని జోలికి ఎక్కువ వెళ్ళకూడదు. ఎందుకంటే నాన్నయ్య గారి దగ్గర నుంచి నా వరకు అందరికీ ఈ కవికాలాదుల సమస్య ఉంటూనే ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఏదో రకరకాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎవరూ పెద్దగా చర్చించరు. ఆ విషయాన్ని ఖచ్చితంగా తెలిసిపోతుంది. ప్రాచీన కాలంలో కేవలం తాటాకులు ఉండేవి. అది కూడా కవులు రాసేవారు కాదు, లేఖకులు ప్రత్యేకంగా ఉండేవారు. తాటాకు మీద రాయడం అంటే మనం ఏదో కాగితం మీద పెన్నుతో రాయడం కాదు. ఏ కాలంలో ఎవరు రాశారు అనే దానికంటే కూడా ఆ కావ్యంలో ఉండే భావజాలం చాలా ప్రధానం. ఆ భావాలని మనం అవగాహన చేసుకొని భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మన జీవితానికి అన్వయం చేసుకుని ఆచరణలో పెడితే జీవితంలో దుఃఖం అనేది ఉండదు. అందరికీ నేను ఇక్కడ సీతారాముల దర్శనం చేయించలేకపోవచ్చు, కానీ సీతారాములంత అన్యోన్యంగా కాపురాలు చేయగలిగినటువంటి మనస్తత్వాన్ని ఈ 2 గంటల్లో కలిగించే ప్రయత్నం చేస్తాను యథాశక్తి. అది ఈవేళ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మన సమాజంలో ఈవేళ దురదృష్టవశాత్తు మావిడాకుల కంటే విడాకులు ఎక్కువ అవుతున్నాయి. ఆ ఇంట్లో మావిడాకులు కట్టారు అని మనం వెళ్ళి భోజనాలు చేసి 16 రకాల అన్నాలు, 32 రకాల కూరలు అన్నీ చేసి వాళ్ళ చేత 4 ఎకరాలు అమ్మించేసి మన ఇళ్ళకి మనం వెళ్ళాక తర్వాత 6 నెలలకో ఏడాదికో వినపడుతోంది ఏదో దుర్వార్త, సరిగ్గా లేదుట సంసారం అని. ఇది చాలా పాకిపోతుంది. ఇది ఒక వ్యాధిలా పాకుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, అందరికీ ఆర్థిక స్వేచ్ఛ పెరిగిపోవడం, దాంతోపాటే అహంకారం పెరిగిపోవడం. ఈ కారణాల వల్ల రకరకాల ఇబ్బందులు ముఖ్యంగా దంపతుల కంటే పిల్లలకు వస్తున్నాయి. ఆ పిల్లలు అమాయకులు. వాళ్ళు వీళ్ళిద్దరికీ పుట్టారు. ఇందులో తల్లి కాకుండా ఇంకో తల్లి వచ్చినా, తండ్రి కాకుండా ఇంకో తండ్రి వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు. అసలు ఏమీ లేకుండా విడిగా ఒక్కరే సింగిల్ పేరెంట్స్ అనే పద్ధతిలో ఉన్నా అసలే తట్టుకోలేరు. అందరూ ఏదో వాళ్ళ అమ్మా నాన్న వస్తుంటే మా నాన్న రాలేదు, లేకపోతే మా నాన్న ఉండగానే మా అమ్మ రాలేదు, ఏమిటని పక్క వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఈ పిల్లాడిది. అలాంటి వాతావరణం చాలా ఉన్న సందర్భంలో మనం కార్యకర్తలు కోరినట్టుగానే మన భారతీయ కుటుంబ వ్యవస్థ ఔన్నత్యాన్ని గురించి మధ్య మధ్యలో సందర్భాన్ని బట్టి దేవతల ఆధారంగానే చెప్పుకుంటూ శ్రీమన్నారాయణ సంకీర్తన ద్వారా మనం ఏ రకంగా మనశ్శాంతి పొందగలం, ముఖ్యంగా సంతృప్తిని పొందగలమో తెలుసుకుందాం. ఎందుకంటే హితోపదేశం లాంటి అద్భుతమైన గ్రంథాల్లో చెబుతారు, సర్వా సంపత్తయస్తస్య సంతుష్టం యస్య మానసం ఉపానద్గూఢపాదస్య నను చర్మావృతైవ భూ అంట. సంతుష్టి అనేది మనస్సులో ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టే. అందుకే వివాహ బంధాలు బాగుండాలంటే పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు నోట అబ్బాయితో మాట్లాడినప్పుడు రావాల్సిన ప్రశ్న ఏమిటంటే, నీ ప్యాకేజీ ఎంత, లీకేజీ ఎంత, ఆ కంపెనీలో ఎందుకు చేరావు, ఇంకో మంచి కంపెనీ ఉంది కదా అనడం. ఇవి కాదు ప్రశ్నలు. నీకు సంతృప్తి ఉందా, మీకున్న దాంతో మీరు సంతృప్తిగా ఉండగలరా అని పెళ్లి కూతురే అడగాలి స్వయంగా. ఆ సంతృప్తిగా ఉండగలను అంటేనే వాడితో కాపురం బాగుంటుంది. పెళ్లి కొడుకైనా అంతే. ఉన్న వస్తువులు ఏవో ఉంటాయి, మన అవసరాన్ని బట్టి కొనుక్కుంటాం. ఊరికే బజార్లో ఉన్నాయి కదా అని కొనుక్కోం.
అంచేతన ఉన్న వస్తువులతో మీరు సంతృప్తిగా ఉండగలరా, లేకపోతే అది కొనండి ఇది కొనండి అని కాల్చుకు తింటారా అని ముందే అడగడం మంచిది. అప్పుడు కాల్చుకోకుండానే తింటారు. ఇవేవీ లేకుండా ఇప్పుడు మన ఊరికే ఎంతసేపు ఏమిటంటే డబ్బులు డబ్బులు డబ్బులు. వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది, ఆస్తి ఉన్నా సరే మళ్ళీ ఉద్యోగం ఉండాలి. మగపిల్లల తల్లుల కోరికలు కూడా విచిత్రంగా ఉన్నాయి. ఇదివరకు ఉద్యోగం చేస్తే ఒప్పుకునేవాళ్ళు కాదు అత్తగారు ఎవరు, ఇంట్లో పని చేయాలండి వారు. ఇప్పుడు అలా కాదు, శుభ్రంగా కోళ్ళు సంపాదించాలి, కానీ చెప్పిన మాట వినాలి. అంత సంపాదించేవాళ్ళు ఎవరు వినరు, లెక్కది. సంపాదించేవాడు ఎవడు వినడం. వాడి సంపాదన వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు ఉన్నాక నీ మాట ఎందుకంటారమ్మా, ముసలావిడ మాట పనిలేక. మన కోరికలే విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ. ఏమన్నా అంటే పెద్దవారంటే సంస్కారం, అవన్నీ కుదరదమ్మా. ప్రపంచమంతా ధనమూలమిదం జగత్. ఆర్థిక స్వేచ్ఛ విపరీతమైంది అంటే కుటుంబాలు నాశనం అయిపోతాయి, అనుమానమే లేదు. ఆర్థిక పుష్టి వేరు, ఆర్థిక స్వేచ్ఛ వేరు. డబ్బు ఎంతైనా ఉండొచ్చు మనిషికి, కానీ ఖర్చు పెట్టే విషయంలో ఒక పరిమితి ఉండాలి. ఉన్నది పుష్టి మానవులకు యదుభూషణ ఆలజాతికి తిన్నది పుష్టి అన్నారు. కురుక్షేత్ర నాటకంలో ఉద్యోగ పర్వంలో చెబుతారు ఈ మాట, ఉద్యోగ విజయాల్లో. శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు తన రథసారథిగా ఉండమని అడిగాడు. సారథిగా ఉండమల్ల నువ్వు నా వైపు ఉండబోయా చాలు అన్నాడు. ఏం ఊరికే ఉంటే ఉపయోగం ఏమిటయ్యా. అతను దుర్యోధనుడేమో 10,000 మంది సైన్యాన్ని అడిగాడు, వాడికి ఇచ్చాను. నీకు ఎన్ని వేల మంది కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. ఎందుకు వచ్చింది ఇది అంటే, అది ఏం వద్దు, నువ్వు వచ్చి నా రథం మీద ఉంటే చాలు, నాకు తోడుగా ఉంటే చాలు, నాకు 10,000 వద్దు, 25,000 వద్దు. ఇదే భౌతికమైనటువంటి తాపత్రయం ఉన్నవాడికి, ఆధ్యాత్మికమైన తాపత్రయం ఉన్నవాడికి తేడా. అర్జునుడికి దుర్యోధనుడికి తేడాయే మనకు ఒక పెద్ద గుణపాఠం. దుర్యోధనుడు కోరుకో అని అర్జునుడిని అడుగుతూ ఉంటే, కృష్ణుడు ఎక్కడ సైన్యాన్ని కోరుకుంటాడో అని భయపడిపోయాడు, పిచ్చి వెధవ. కృష్ణుడిని కోరుకోకుండా సైన్యాన్ని కోరుకుంటాడేమో, 10,000 మంది అటుపోతారు, ఈ గోపాలుడు ఒక్కడో వచ్చి నా దగ్గర ఉంటే ఉపయోగం ఉంటే, పైగా నేనేమో ఆయుధం పట్టుకోనంటాడు, యుద్ధం చేయనంటాడు. ఏమిటి, ఏమీ చేయనివాడు దేనికి పొద్దున్న ఇడ్లీ టీ ఇచ్చి కూర్చోబెట్టాలి. పైగా యుద్ధం చేస్తుంటే ఏం మాట్లాడతాడో తెలియదు పక్కన కూర్చుని. కర్ణుడిని శల్యుడు నిరుత్సాహపరిస్తే వేసిన అస్త్రాలన్నీ పాడైపోతాయి. ఎందుకు వచ్చింది ఇది అంచేది, కోరుట బాలుని కొప్పు ముందుగానే, నాకంటే చిన్నవాడు కాబట్టి అర్జునుడిని కోరుకోమన్నారు. అర్జునుడు కానీ కొంపదీసి 10,000 మంది సైనికులను కోరుకుంటాడేమో అని మనసులో దుర్యోధనుడు కాశీ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పుణ్యక్షేత్రాలకి మొక్కేశాడు. వీడు కోరుకోవద్దు సైన్యాన్నే కోరుకోవాలని. ఆయన పాపం కృష్ణుడినే కోరుకున్నాడు. సైన్యాన్ని నేను కోరుకుంటాను, కృష్ణుడిని కోరుకుంటే ఆయనకే నష్టం అవుతుంది అనుకున్నాడు. కానీ ఎవరు గెలిచారో అందరికీ తెలుసు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, చివరికి దుర్యోధనుడు లాంటి వాళ్ళందరూ చావడానికి పాండవుల పరాక్రమం కంటే ఎక్కువ శ్రీకృష్ణుని సలహాలే పనిచేసి. అప్పట్లో సలహాదారులకి జీతాలు ఇచ్చే ప్రసక్తి లేదు. కృష్ణుడికి ఎవరికి ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడైతే లక్షల జీతాలు ఇస్తారు. రిటైర్ అయిన వాళ్ళని తీసుకుంటారు. రిటైర్మెంట్ పెన్షన్ ఒకటి 1,50,000 వస్తూ ఉంటుంది. మళ్ళీ సలహాదారును 2 లక్షలు ఇస్తారు. ఈ సలహాదారు బదులు ఎవరిని పెట్టుకోకుండా అందులోనే సీనియర్ లెవెల్లో లాక్కుంటే అవతల నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఎప్పుడు రిటైర్ అయిన వాళ్ళని కొనసాగించకూడదు రాజ్యాంగం, చాలా తప్పదు. ఉద్యోగంలో రిటైర్ అయ్యాడంటే అర్థం ఏంటంటే ప్రపంచం ఆయన శాసించింది, నువ్వు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోమని. ఇంకా ఈయన పెద్ద మేధావి, ఈయన సేవలు అవసరం. ఏమిటి అవసరం? యమధర్మరాజుకు అవసరం, పొమ్మని చెప్పండి. సేవలు అవసరం, ప్రతివాడు ఇది మాట్లాడే మాట ఇది. ఇంతకాలం చేసింది సరిపోదా సేవ ఎవడండి, డబ్బులు తీసుకునే చేస్తున్నాడు ఇక్కడ, ఊరికేవాడు చేయడు ఇక్కడ. రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ అదే పాఠశాలకు వెళ్ళి ఊరికే పాఠాలు చెప్పన్నాడు, ఒక్కడు చెప్పడండి. మా అమ్మాయి పెళ్ళి, అబ్బాయి ఓడిగానే పారిపోతాడు అక్కడి నుంచి, డబ్బులు ఇస్తూ వస్తారు ఇక్కడ. అంటే ఏం సేవ కాదు ఇది. రిటైర్ అయిన ఉద్యోగులు ఏ ఒక్కరిని కొనసాగించకుండా ఉంటే దేశంలో నిరుద్యోగ సమస్య సగం తగ్గిపోతుందండి. ఎవరికో పెద్దవాళ్ళకి ఏదో ఇష్టం అవుతూ ఉంటారు కొంతమంది, ఎన్నికల్లోనే వాగ్దానాలు చేస్తారు వాళ్ళు. ఆ ప్రకారం వీళ్ళని కొనసాగిస్తూ ఉంటారు పని పాట లేకుండా. దాంతో యువతరం ఉద్యోగాలు లేక తిరుగుతూ ఉంటారు. అంతకంటే అందులో ఉండే సీనియర్కి ఆ పెద్ద పోస్ట్ ఇస్తే క్రమంగా చిన్న పోస్టులు ఖాళీ అయితే నిరుద్యోగులందరూ ఉద్యోగాలకు వస్తారుగా. ఇదే మన ప్రాచీన వ్యవస్థ నుంచి మనం గ్రహించాలి. సలహాదారు అంటే ఉచితంగా చెయ్యాలి, రూపాయి పుచ్చుకోకూడదు. శ్రీకృష్ణుడు సలహాదారు ఏం పుచ్చుకోలేదు. పైగా గుర్రాలకు అడిగాడు,
గుర్రాలకి గడ్డి పెట్టాడు, గుగ్గిళ్ళు పెట్టాడు, వాడికి దురద పెడితే గోకాడు, అవన్నీ చేశాడు. దానికి కూడా అర్జునుడు రూపాయి ఇవ్వలేదు. ఇదంతా పరమాత్మ ఎందుకు చేశాడు అంటే ధర్మం కోసం చేశాడు. యతసత్యం యతో ధర్మక యతో హ్రీరార్జవం ధృతి తతో భవతి గోవిందక యతః కృష్ణస్తతో జయక అని వ్యాసభారతంలో చెప్తారు. మనం జీవితంలో ఏదైనా విజయం సాధించాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. యతసత్యం, ముందు సత్యమే మాట్లాడుతున్నావా? మనమే అసత్యాలు చెబుతూ మనకి విజయం రావాలంటే కుదరదు, దేవుడు సహకరించడు. యతో ధర్మక, మనం ధర్మంగానే ఉన్నావా? మన ధర్మం అయితే మనం విజయం కోరుకోవాలి, కానీ మనదా ధర్మం అయితే విజయం ఎలా వస్తుందండి? ఎలా కోరుకుంటావు అసలు? మనం అలా దేవుళ్ళని పిచ్చివాళ్ళని చేసి మొక్కేస్తూ ఉంటాం. అక్కడ నేను మొత్తం 100 కోట్లు నొక్కేసాను ఈ కాంట్రాక్ట్లో, కానీ నన్ను ఏ జైలుకి వెళ్లకుండా చూడు, తిరుపతి వచ్చి మెట్లు ఎక్కుతా అంటాడు. నువ్వు మెట్లు ఎక్కితే ఆయనకి ఏమిటి కలిసి వచ్చేది? ఇక్కడ నువ్వు 100 కోట్లు నొక్కకుండా ఉంటే సరిపోతుంది. నొక్కేది నొక్కేసి మెట్లు ఎక్కుతాడు. ఇక్కడ దేవుడు ఎంత అమాయకుడు అనుకుంటామో మనం. అందుకే మన మానవుల్ని దేవాంతకులు అంటారు గ్రంథాలు. దేవుని చేతం చంపేసే మనుషులు వీళ్ళు. దేవుణ్ణి వెర్రివెధవం చేసేసి మేము దుర్మార్గాలు మానం, అవినీతి మానం, లంచగొండితనం మానం, ఏం మానం, నీకు మొక్కేస్తాం. నీకేం పువ్వులు కావాలో చెప్పు, ఏ ఆకులు కావాలో చెప్పు, ఏ నీళ్లు కావాలో చెప్పు, నెత్తిమి పోసేస్తాం, నీకు రొంపట్టెలా పోసేస్తాం. ఈ పిచ్చి పిచ్చి పనులకి దేవుడు ఎప్పుడూ సహకరించడు, అనుగ్రహించడు. భారతం స్పష్టంగా చెబుతోంది ఆ విషయం. నేను నువ్వు అనుకునే మాటలకు యత సత్యం యతో ధర్మక. నీ మాటల్లో సత్యం ఉందా? నీ మనస్సు, నీ చేతల్లో ధర్మం ఉందా? యతో హ్రీహి, హ్రీ అంటే సిగ్గు. కొన్ని పనులు చేయడానికి సిగ్గుపడాలి మనం. వీళ్ళు సిగ్గులేని పనులు చేస్తున్నాం చాలామంది. ఎవరికెవరు ఏం చెప్పడానికి వీల్లేదు. పెద్దవాళ్ళు ఎవరన్నా చెబితే నీకేం తెలుసు అంటాం. యతో హ్రీహి, వేషధారణ దగ్గర నుంచి, మాట్లాడడం దగ్గర నుంచి అన్నింటికీ సిగ్గుపడాలి. ఈ వేషంతో బయటికి వెడితే నలుగురు చూస్తే నా పరిస్థితి ఏమిటి? అసలు నలుగురు చూడాలనే వెళ్ళడం, అదే హ్రీ అంటే. కొన్ని పనులు చేయడానికి సిగ్గుపడాలి ఖచ్చితంగా. ఆర్జవం, రుజుమార్గం అంటే ముక్కుసూటి మార్గం అని అంటారు. అంటే ఏమిటంటే సులభంగా ఉండడం, స్పష్టంగా ఉండడం, క్లారిటీ. ఈయన ఇలా ఉంటాడు, ఈయన ఇలా మాట్లాడతాడు, ఈయన ఇలా పనిచేస్తాడు అంటే ఆయనతో ఎలా ఉండాలో మనకి తెలుస్తుంది. మనసులో ఒకటి, మాటల్లో ఒకటి, చేతల్లో ఒకటైతే ఎలా ఉంటాం? అందుకే జీవితంలో స్పష్టత ఉండాలి. మనం తినే పదార్థాల దగ్గర నుంచి, వేసుకునే వేషం దగ్గర నుంచి, మాట్లాడే మాటల దగ్గర నుంచి, ఏ సమస్య వస్తే మనం ఎలా స్పందిస్తామనే దాంట్లో స్పష్టత ఉండాలి. ఖచ్చితంగా ఎవరన్నా మన గురించి తెలిసిన వాళ్ళు ఈ సమస్య మీద ఈయన ఎలా స్పందిస్తారండి నాకు తెలుసు, ఎందుకంటే ఆయన ఇదివరకే చూశాను నేను అని స్పష్టత ఉండాలి. అదే ఆర్జవం అంటే. ధృతికి, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి ముందు. మనమే గుండెపోటు వస్తే ఎలాగా? ఇవి ఎక్కడుంటాయో తతో భవతి గోవింద, అక్కడ భగవంతుడు ఉంటాడు, గోవిందుడు ఉంటాడు. ఇత కృష్ణ తతో జయ. అందువల్లే పాండవుల వైపు కృష్ణుడు ఉంటే అక్కడ జయం లభించింది. ఊరికే ఏదో జయం కొట్టుకొని రాలా. అందుకని ఎప్పుడు జీవితంలో మనం ధైర్యంగా ఉండాలి అంటే నేర్చుకోవలసింది ఏమిటంటే సంతుష్టి ముందు ఉండాలి. సర్వా సంపత్తయస్తస్య సంతుష్టం యస్య మానసం. ఎవరి మనస్సు నిరంతరం ఉన్నది చాలు, ఉన్నది చాలు, ఉన్నది చాలు అనుకుంటూ ఉంటుందో అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే మనకి బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్పాడు. ఉపానత్ గోడపాదస్య నను చర్మావృతైవ భూహో అన్నారు. ఇక్కడ మనం ఈ కాలనీలో ఈ మధ్యలో నడుస్తున్నాం, బాగా రాళ్ళు ముళ్ళు ఏవో ఉన్నాయి అనుకుందాం, నడవలేకపోతున్నాం. వెంటనే ఏమనుకుంటాం, కాలనీ ప్రెసిడెంట్ ఎవరో ఏం చేస్తున్నారు, కాస్త ఇవి వేయించచ్చు కదా, లేకపోతే కార్పొరేటర్ ఎవరో ఏం చేస్తున్నట్టు, ఈ రోడ్లన్నీ ఇలా ఉన్నాయి. నిజమే, అవన్నీ ఉంటాయి, అవన్నీ వారు ఏదో చేసేవి చేస్తారు. కానీ ఇప్పుడు ముందు నువ్వు చెప్పులు వేసుకుంటే వచ్చే నష్టం ఏంటి అసలు? ఈ బాగుడంతా ఎందుకు? అది శాస్త్రగారుడు చెబుతాడు. నువ్వు చెప్పులు వేసుకోవయ్యా, లోకమంతా మారాలని చూస్తావేటి? నీ గుచ్చుకునే ఒక్క రాయి కోసం రోడ్డు వేయాలా ఇప్పుడు? ఆ రాళ్ళో ముళ్ళో నీకు గుచ్చుకోవాలంటే చెప్పులు వేసుకో. ఉపానత్ గూఢపాదస్య, ఉపానత్ అంటే చెప్పు. నువ్వు చెప్పులు వేసుకుని వెళ్ళు, నీ పని అయిపోతుంది. తర్వాత చూసుకోవచ్చు మిగిలినవన్నీ, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. అలాగే చెప్పులనేవి ఒక్కటి మనం వేసుకుంటే రోడ్డు కొంచెం ముళ్ళతో ఉన్నా, రాళ్లతో ఉన్నా, అశుభ్రంగా ఉన్నా మనకేం అంటది కదా. అలాగే సంతుష్టి అనేది మనస్సులో ఉంటే అన్ని సంపదలు మన ఇంట్లోనే ఉంటాయి, అన్ని సంపదలు మన ఇంట్లోనే ఉంటాయి.